నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేడి ఇప్పుడిప్పుడే రాజుకుంటుంది. అయితే ఇప్పటికే అధికారంలో కోల్పోయి తెలంగాణపై తన పట్టు ఇంకా సడలలేదు అని ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్న భారత రాష్ట్ర సమితి మాత్రం లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థుల వేటలో, అలాగే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్షల్లో బిజీగా గడుపుతోంది. తెలంగాణలో ఉన్న 17 లోక్సభ స్థానాల్లో ఎవరెవరిని ఎక్కడ పెట్టాలి, అలానే సిట్టింగ్లకి ఎవరికి అవకాశం మళ్ళీ కల్పించాలి, ఈ అంశంపైనే బీఆర్ఎస్ ఎక్కువగా తర్జన భర్జనలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. ఓవరాల్గా రాష్ట్రంలో కనీసం 10కి తగ్గకుండా, అంటే డబుల్ డిజిట్కి తగ్గకుండా సీట్లు గెలిస్తేనే రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో నమ్మకం సడలకుండా ఉంటుంది. ప్రజలు ఇంకా తమతోనే ఉన్నారని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుందని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణని, అలానే కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపేటువంటి కార్యక్రమాన్ని చకచకా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా కనీసం 10 చోట్ల అభ్యర్థుల మార్పు తప్పదు అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమీక్షల్ని దాదాపుగా పూర్తి చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలానే ఎవరికి సీటు గ్యారంటీ అనే విషయంలో మాత్రం ఏ ఒక్కరికి హామీ ఇవ్వలేదు. గతంలో సీఎం స్థానంలో ఉండగా, అలానే ఎన్నికల సందర్భంలో ఎవరికైతే కేసీఆర్ పార్టీ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారో వారికి మినహా మిగతా ఎవరికి సీటు గ్యారంటీ లేదనేటువంటి సంకేతాలు బీఆర్ఎస్లో స్పష్టంగా వస్తున్నాయి. నియోజకవర్గ సమీక్షల తర్వాత వస్తున్నటువంటి పరిణామాలు ఇవి. ఎవరెవరికి సీట్లు కన్ఫర్మ్ అయ్యాయి, సీటు గ్యారంటీ లేని నేతల పరిస్థితి ఏంటి, అక్కడ ఆల్టర్నేటివ్స్ పైన ఏ విధంగా పార్టీ కసరత్తు చేస్తుంది, ఈ అంశాలని ఒకసారి విశ్లేషిద్దాం. 10 స్థానాల్లో ఇప్పుడు ఖచ్చితంగా అభ్యర్థులు మారతారనేటువంటి సంకేతాలని బీఆర్ఎస్ శ్రేణులే ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ స్థానాలేవి, ఎక్కడెక్కడ బీఆర్ఎస్కి ప్రస్తుతం పట్టు ఉంది, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం 9 మంది ఎంపీలు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. అంటే 2019 లోక్సభ ఎలక్షన్స్ జరిగినటువంటి తరుణంలో 9 మంది ఎంపీలు గెలిచారు. వాళ్ళలో కేవలం 3 మాత్రమే కన్ఫర్మ్గా సీట్లు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే 9 మందిలో 3, మిగతా 6 కూడా మార్చడం పైనే అధినేత కేసీఆర్ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం కనిపిస్తుంది. అయితే ఈ మారబోయేటువంటి అభ్యర్థులు ఎవరు, అక్కడ 3 మినహా మిగతా అందరినీ కూడా మార్చేటువంటి అవకాశం, గెలిచినటువంటి 9 మందిలో 3 మినహా అంటే 6 స్థానాల్లో ఉన్నటువంటి సిట్టింగ్లకి గ్యారంటీగా మార్పు తథ్యం అనేటువంటి సంకేతాలు వస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి పరిశీలిద్దాం. గత ఎన్నికల్లో 2019 లోక్సభ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ సాధించినటువంటి స్థానాలు ఇవి. మొత్తం మనం చూస్తే కనుక ఇక్కడ క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది. 3 రంగులు కనిపిస్తున్నాయి. 4వ రంగు చాలా చిన్నగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్క సీటు ఎంఐఎం పార్టీ గెలుచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎంఐఎంకి 1 సీటు కన్ఫర్మ్గా, 1 సీటు హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఈ పైన ఉన్నటువంటి 3 స్థానాలు, ఈ 3 స్థానాలు కూడా బీజేపీ గెలుచుకున్నటువంటి సీట్లు ఇవి. బీజేపీకి సంబంధించి ఇక్కడ 3 సీట్లు, అలానే హైదరాబాద్లో సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని గెలుచుకున్నటువంటి నేపథ్యంలో మొత్తం 4 స్థానాలు భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో దక్కించుకున్నటువంటి పరిస్థితి. మిగతా చోట్ల చూస్తే 3 స్థానాలు ఇక్కడ, మరొక 3 స్థానాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. నల్గొండ జిల్లాకు సంబంధించి, అలానే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈ కోణంలో చూస్తే 3 చోట్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో గెలిచినటువంటి పరిస్థితి. మిగతా అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపు బావుట ఎగరేసింది. మొత్తం సీట్లన్నీ చూస్తే కనుక 9 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి గత లోక్సభ ఎన్నికల్లో ఉంది. ఇప్పుడు కనీసం ఈ 9 పైన 1 సీట్ అయినా ఎక్కువ గెలవాలి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పట్టు నిలబెట్టుకునేటువంటి క్రమంలో డబుల్ డిజిట్లో 10 స్థానాలకు పైనే ఈసారి ఎన్నికల్లో గెలవాలనేది అధినేత డిసైడ్ చేసినటువంటి అంశం. ఇందులో ఎవరెవరికి సీటు పక్కా అనేటువంటి విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అందులో కేవలం 3 మాత్రమే సీటు పక్కా, అంటే ఆల్రెడీ గత ఎన్నికల్లో గెలిచినటువంటి వారిలో 3 మాత్రమే లోక్సభ స్థానాలని కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలానే గత ఎన్నికల్లో ఓడిపోయిన వారిలో కూడా 1కి మళ్ళీ సీటు ఇస్తున్నట్టుగా చెప్పారు. అలానే జహీరాబాద్కి సంబంధించినటువంటి ఎంపీ బీబీ పాటిల్కి, ఖమ్మం లోక్సభ స్థానానికి రిప్రజెంట్ చేస్తున్న నామా నాగేశ్వరరావుకి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి, వీళ్ళ 3 మాత్రమే సీట్స్ కన్ఫర్మ్ అయినట్టుగా గత ఎన్నికల ప్రచార సందర్భంలోనే
అప్పటి సీఎం హోదాలో పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళ ముగ్గురికి సీట్లు ఇచ్చిన తర్వాత మరొక అభ్యర్థిగా మనం ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాల్సింది కరీంనగర్ నుంచి గతంలో బోయినపల్లి వినోద్ కుమార్ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గెలవడం వల్ల ఆయన ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈసారి కూడా 2024 లోక్సభ ఎలక్షన్స్లో కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వినోద్ కుమారే బరిలోకి దిగబోతున్నారు. అంటే ఓవరాల్గా 4 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇప్పటికే ఫిక్స్ చేసేసింది బీఆర్ఎస్ పార్టీ. మిగతా వాటిలో ఒకటి ఎంఐఎం స్థానం అనుకుంటే అక్కడ అభ్యర్థిని పెట్టడం అనేది నామమాత్రం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మిగతా 13 నియోజకవర్గాల్లో ఎవరిని ఎక్కడ నిలపాలి అనేటువంటి అంశం పైన 10 చోట్ల అయితే కన్ఫర్మ్గా గెలవాలని టార్గెట్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో సిట్టింగ్లో 6 చోట్ల నేతల్ని మార్చేందుకు కావాల్సినటువంటి కసరత్తుని ఈ సమీక్షా సమావేశాల ద్వారా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నివేదికల్ని పరిశీలించిన తర్వాత అధినేత కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారు. ఇక మిగతా ఆస్పిరేషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా పరిశీలించుద్దాం. నిజామాబాద్ నుంచి గత లోక్సభ ఎన్నికల్లో కవిత పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నేపథ్యంలో లోక్సభ బరిలో కవిత దిగుతారా లేదా అనే అంశంపైన కూడా ఇంకా బీఆర్ఎస్లో స్పష్టత రాలేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణంగా చెబుతున్నది గత అసెంబ్లీ ఎన్నికల్లో కుటుంబ పాలన, కుటుంబ పెత్తనం అనేటువంటి అంశాలపైన, అలానే నిజామాబాద్ ఎలక్షన్స్లో ఓడిన వెంటనే ఏడాదిన్నర తర్వాత ఎమ్మెల్సీగా కవితని నామినేట్ చేయడం పైన ప్రజల్లో తీవ్ర అభ్యంతరాలు, వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నెగిటివిటీ దృష్ట్యా ఈ సీటు విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది లేదా వేరే ఎవరినైనా బరిలోకి దింపుతారా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇక సీటు గల్లంత అవుతున్నటువంటి వారిలో కనిపిస్తున్నటువంటి జాబితా ఒకసారి చూద్దాం. పెద్దపల్లి ఎంపీ, అలానే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, వరంగల్లో ఉన్నటువంటి సిట్టింగ్లందరికీ కూడా టికెట్ ఇవ్వని పరిస్థితి తెలంగాణలో ఉంది. మల్కాజ్గిరి, ఆదిలాబాద్, భువనగిరి నియోజకవర్గాలకు సంబంధించి కొత్త అభ్యర్థుల్ని బరిలోకి దింపాలని గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి స్థానాలు ఇవి. ఈ స్థానాల్లో ఈసారి కొత్త అభ్యర్థుల్ని, బలమైన అభ్యర్థుల్ని పార్టీలోకి తీసుకురావడం ద్వారా బరిలో దింపాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించే కాకుండా మరొక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే మెదక్ ఎంపీ సీటు పైన కూడా సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మెదక్ ఎంపీకి సంబంధించి కొత్త ప్రభాకర్ రెడ్డి గత ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ సిట్టింగ్ ఎంపీ బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. సిట్టింగ్ స్థానంలో ఇప్పుడు కొత్త వారిని ఎవరన్నా పెట్టాల్సినటువంటి అవసరము, అనివార్యత ఉంది. అయితే సీఎం కేసీఆర్ ఇక్కడ నుంచి లోక్సభ స్థానానికి సంబంధించి బరిలో దిగుతారు అనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన బరిలో దిగుతారా లేదా అనే దానిపైన స్పష్టత రాలేదు. అలానే ఈసారి ఎన్నికల్లో బలమైనటువంటి ముద్ర వేయాలంటే బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి నాయకులందరూ కూడా ఎంపీలుగా బరిలో దిగాలనేటువంటి ప్రచారం విస్తృతంగా జరిగింది. అంటే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇంకా మరికొంతమంది బలమైనటువంటి నాయకులు పార్టీ నుంచి బరిలో దిగాల్సినటువంటి ఆవశ్యకతను కూడా చర్చించారు. అయితే దీనివల్ల మళ్ళీ వ్యతిరేకత, కుటుంబ పాలన అనేటువంటి అంశం పైన ఎక్కువ వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ అంశాన్ని కేసీఆర్ అంత సీరియస్గా పరిగణించినటువంటి దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే మెదక్ బరిలో ఆయన దిగుతారా లేదా ప్రత్యర్థులు ఎవరు దిగుతారనేటువంటి అంశాన్ని బట్టి ఎత్తుగడ వేయాలనేటువంటి మీమాంస నడుస్తుంది. ఓవరాల్గా చూస్తే కనీసం 9 చోట్ల, అంటే గత సిట్టింగ్ స్థానాల్లో 3 మినహా మిగతా అన్ని చోట్ల అభ్యర్థులు మార్చాల్సినటువంటి పరిస్థితి. అలానే ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఒక్క కరీంనగర్ నియోజకవర్గం మినహా మిగతా 3 నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ పార్టీ అన్వేషిస్తుంది. పూర్తిగా పార్టీని ప్రక్షాళన చేస్తున్నటువంటి సంకేతాల్ని ప్రజలకు పంపడం ద్వారా లోక్సభ ఎన్నికల్లో మరొకసారి తెలంగాణపై తన పట్టును నిరూపించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఆశిస్తున్నట్టుగా సమాచారం.